బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బెంగళూరు రేవ్ పార్టీలో టాలీవుడ్ కి సంబంధించి అవును టాలీవుడ్ కి సంబంధం ఉంది అనే మాట ఇప్పుడు కలకలం రేపుతోంది. పార్టీలో తాను పాల్గొనలేదని చెబుతున్నారు హేమ. ఆర్టీవీ ప్రతినిధితో ఫోన్లో సంభాషించారామె. తనపై వెధవలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు హేమ. అవును, తనపై వెధవలు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ హేమ ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడినప్పుడు చెప్పారు. అయితే దీని తర్వాత కూడా ఆవిడ క్లారిటీ ఇచ్చారు. ఒక్కసారి ముందు హేమ ఏం మాట్లాడారో విందాం. ఆ తర్వాత ఎటువంటి క్లారిటీ ఇచ్చారు, దేనికి సంబంధించి క్లారిటీ ఇచ్చారు అనేది కూడా మాట్లాడుకుందాం. ముందుగా హేమ ఏమన్నారో చూద్దాం. మేము ఆర్టీవీ నుంచి కాల్ చేస్తున్నాం, రిపోర్టర్ మాట్లాడుతున్నాం. ఓకే. అయితే మ్యామ్ ఇప్పుడు రీసెంట్గా మీ మీద ఒక ఎలిగేషన్ వచ్చింది కదా. అవును. దాని గురించి ఏమైనా క్లారిటీ ఇస్తారా మ్యామ్? అంటే అది ఎంతవరకు నిజం అనేది చెప్తారా? అంటే అది ఒక ఎలిగేషనే కదా. నేను ఆల్రెడీ నిజం కాదు, నేను హైదరాబాద్ లో ఉన్నానని నిన్న వీడియోలు పోస్ట్ చేశాను, మొన్న వీడియోలు పోస్ట్ చేశాను. నువ్వు ఈ కాల్ రికార్డ్ చేస్తున్నావని నాకు తెలుసు, కానీ నేను లేదు 1 సెకండ్ ఏం పర్వాలేదు. నో, డోంట్ వరీ. నేను వస్తాను, నేను డెఫినెట్ గా మాట్లాడతాను. నేను మీకు తెలుసు కదా, నేను చాలా లేదు నేను ఒక్కరికి ఇద్దరికి ఇవ్వను. నేను హోల్ మీడియాతోనే మాట్లాడతాను. కాకపోతే నాకు కావాల్సినవన్నీ కరెక్ట్ గా వచ్చిన తర్వాత చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏ తప్పు చేయలేదు. ఇక్కడ ఉండి బిర్యానీ వీడియోలు పెట్టి నేను మీ వాళ్ళకి మొన్న కూడా మీ వాళ్ళ 4-5 ఛానల్ వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడాను నేను. నిన్న కూడా కాదు, నేను చెప్పేది వినండి. వాళ్ళకి కూడా తెలుసు నేను ఇక్కడే ఉన్నానని. అయినా కూడా మీరు ఇలాగే ప్రచారం చేస్తున్నారు. చేయండి, ఒక 2 రోజులు నేనే వస్తా బయటికి, నేనే చెప్తాను, అందరి పని చెప్తా, అందరితో మాట్లాడతా. ప్రచారం చేయట్లేదు, మీరు చెప్పేది నిజమే కాబట్టి మేము మీ ద్వారా తెలుసుకోవాలని చెప్పేసి మేము మీ ఇంటర్వ్యూ లేదు. నేను అందరికీ తెలుసు. నేను ఛానల్ పేర్లు చెప్పాను, 3-4 ఛానల్ వాళ్ళతో నేను వీడియో కాల్ మాట్లాడాను. నేను ఇక్కడే ఉన్నాను హైదరాబాద్ లో. మొన్న కూడా మాట్లాడాను. మీకు ఇంకా ఛానల్ వాళ్ళకి తెలియదేముంది, చెప్తాను నేను. కొంచెం నాకు బ్రీతింగ్ ప్లేస్ కావాలి. సరే, వాళ్ళు ఏం చేస్తున్నారో చేయనివ్వండి, నేనే వస్తాను. నేనేమి అంత పారిపోయి అంత పిరుగుదాన్ని వాయిస్ లో మీకు ఎక్కడన్నా భయం ఇవాళ కాదు. నిన్న మాట్లాడాను మీడియా వాళ్ళతో 200 కాల్స్ నిన్న మాట్లాడాను, 250 కాల్స్ మొన్న మాట్లాడాను మీడియా వాళ్ళతో. అందరు కాల్స్ ఎత్తుతూనే ఉన్నాను. ఒక్క రీజన్ ఆలోచించండి, ఇన్ని ఫోన్ కాల్స్ నేను ఎట్లా ఎత్తగలుగుతాను? అంత పెద్ద ఇష్యూలో ఉంటే ఫోన్ నా దగ్గర ఉంటుందా? చిన్న కామన్ సెన్స్ లేదా ఎదవలకి? అదే మ్యామ్, అందుకే రాంగ్ గా ప్రచారం చేస్తున్నారు కదా. అయితే ఈ సిచ్యువేషన్ చేయనివ్వండి, వాళ్ళు ఎంత దూరం వెళ్తారో వెళ్ళనివ్వండి, నేను మాట్లాడతాను. నేను మాట్లాడి చేస్తాను. నేను వస్తా. నాకు కొంచెం డేట్ ఏమంటారు, నాకు బ్రీతింగ్ ప్లేస్ కావాలి అంతే. సో వస్తా, అందరితో మాట్లాడుతున్నారు. 3 days నుంచి మొత్తం 500-600 కాల్ పికప్ చేశాను నేను. మార్నింగ్ నుంచి టిల్ నైట్ 12:30 వరకు కాల్ అటెండ్ చేస్తూనే ఉన్నాను. ఓకే, చెప్తా ఎందుకు వచ్చిందో, ఎలా వచ్చిందో, ఎవడు చేపిస్తున్నాడో, దీని వెనకాల ఎవడున్నాడో, ఎవడు నన్ను బల్లం చేస్తున్నాడో కూడా అన్ని కనిపెడతా. రైట్, అది హేమ చెబుతోంది. ముఖ్యంగా చాలా మందితో మాట్లాడాను, వీడియో కాల్స్లో కూడా మాట్లాడా. 2 రోజుల్లో వస్తా, అందరి పని చెప్తా అంటూనే అట్ ద సేమ్ టైం వెధవలు అనే ఒక పదాన్ని కూడా ఉపయోగించడం జరిగింది. అయితే తనపై వెధవలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని అన్నారు హేమ. ఆ తర్వాత వెధవలు అన్న కామెంట్ పై క్లారిటీ ఇచ్చారు హేమ. అవును, ఎవరిని ఉద్దేశించే వెధవలు అని అన్నారు అనే అంశానికి సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చారు హేమ. తాను ఆ మాట మీడియాను ఉద్దేశించి మాట్లాడలేదు అని కూడా చెప్పుకుంటూ వివరణ ఇచ్చారు. ఒక్కసారి ఎవరిని అన్నారు ఇప్పుడు చూద్దాం. నమస్కారం అండి. ఇందాక నా వాయిస్ రికార్డ్ చేసి ఛానల్లో వేశారు, ఈ ఛానల్లోని. సో అక్కడ ఒక మిస్టేక్ జరిగింది. నేను మాట్లాడుతున్నప్పుడు ఎమోషన్లో ఎదవలు అని మాట్లాడాను. నేను ఎదవలు అన్నది మీడియా మిత్రుల్ని కాదండి. సో సారీ. నేను అన్నది నా జీవితంతో ఎవరు ఆడుకుంటున్నారు, అసలు ఎవరు ఇంత చేయడానికి ప్రయత్నిస్తున్నారు నా మీద అని నేను వాళ్ళని ఎవరు అని కనిపెడుతున్నాను. నేను తొందరలోనే మీ ముందుకు వచ్చి అందరికీ క్లారిటీ ఇస్తానన్నాను. ఆ ఎమోషన్లో వాళ్ళని నేను ఎదవలు అనడం జరిగింది తప్ప మీడియా మిత్రుల్ని కాదు. మళ్ళీ అపార్థం చేసుకుంటారేమో అని ఇమ్మీడియట్గా నేను సారీ వీడియో రిలీజ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ. నేను మీడియా మిత్రులను అనలేదు. నా ఎమోషన్లో నా వెనకాల ఎవరు ఇంత కుట్ర పన్నుతున్నారో నేను వాళ్ళని ఉద్దేశించి అన్నాను. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ దయచేసి ఈ వార్త కూడా మీరు టెలికాస్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నా.
రైట్, అది నటి హేమ క్లారిటీ ఇచ్చారు. ఎవరిని వెధవలు అని అన్నారు, ఎవరిని ఉద్దేశించి అని అన్నారు అంశానికి సంబంధించి తన జీవితంతో ఆడుకుంటే వారిని ఉద్దేశించి అన్నాను తప్ప మీడియా మిత్రుని ఉద్దేశించి కాదు అనేది హేమ చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి రేవ్ పార్టీలో పాల్గొన్నారంటూ వస్తున్న ఆరోపణలకు సంబంధించి యాంకర్ శ్యామల కూడా రియాక్ట్ అయ్యారు, క్లారిటీ ఇచ్చారు. రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పుకొచ్చారు. ఆమె తనపై తప్పుడు ప్రచారం చేసిన ఛానల్పై పరువు నష్టం దావా వేస్తా అన్నారు శ్యామల. ఒక పార్టీకి మద్దతు తెలిపినందుకే నాపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ కూడా శ్యామల చెప్పుకొచ్చారు. శ్యామల రియాక్షన్ ఏంటి ఇప్పుడు చూద్దాం. అందరికీ నమస్కారం. బెంగళూరు రేవ్ పార్టీ, అసలు ఆ పార్టీ ఎప్పుడు జరిగిందో, ఎక్కడ జరిగిందో, అక్కడ ఎవరెవరు ఉన్నారో నాకు అసలు ఏమీ తెలియదు. కానీ అందులో నేను కూడా ఉన్నాను అంటే ఒక ఛానల్ నా పైన దుష్ప్రచారం చేస్తున్నారు, అసత్య ప్రచారం చేస్తున్నారు. అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు అంటే ఒక పార్టీతో నేను అనుసంధానమై ఉన్నానన్న విషయం తెలిసి మా పార్టీ మీద, మా మీద బురద జల్లేటువంటి ప్రయత్నంలో భాగంగా వాళ్ళు చేసేటువంటి అసత్య ప్రచారాన్ని ఎంత మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. వాళ్ళ మీద న్యాయపరమైన యాక్షన్ తీసుకోవడం జరిగింది, వాళ్ళ మీద డిఫమేషన్ ఫైల్ చేయడం జరిగింది. సో కానీ జర్నలిస్ట్ అనేవాళ్ళు నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే వాళ్ళు అయి ఉండాలి, అంతేగాని ఇలా అసత్యపు ప్రచారాలు చేసేవాళ్ళు కాదు. దయచేసి మీ అసత్యపు ప్రచారాలతో జర్నలిజం విలువలు తగ్గించొద్దు. రైట్, అది అసత్య ప్రచారం చేసిన వాళ్లకు సంబంధించి పరువు నష్టం దావా వేశాను, దానికి సంబంధించి ఎంక్వైరీ జరుగుతోందంటూ కూడా అటు శ్యామల చెప్పుకొచ్చారు. మొత్తంగా అయితే మాత్రం టాలీవుడ్ కి సంబంధించి బెంగళూరు రేవ్ పార్టీతో టాలీవుడ్ లో ఇప్పుడు కలకలం రేపుతోంది. టాలీవుడ్ లో కలకలం రేగిందనే చెప్పుకోవాలి. పార్టీలో తాను పాల్గొనలేదని హేమ చెప్తున్నారు. ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడినప్పుడు హేమ తనపై వెధవలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఆ తర్వాత వెధవలు అన్న కమెంట్ పై క్లారిటీ ఇచ్చారు హేమ. తాను ఆ మాట మీడియాను ఉద్దేశించలేదని వివరణ ఇచ్చారు. ఇక రేవ్ పార్టీలో పాల్గొన్నారంటూ వస్తున్న ఆరోపణలపై యాంకర్ శ్యామల కూడా క్లారిటీ ఇచ్చారు. రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదు అన్నారు శ్యామల. తనపై తప్పుడు ప్రచారం చేసిన ఛానల్పై పరువు నష్టం దావా వేసా అంటున్నారు ఆమె. మరోవైపు ఒక పార్టీకి మద్దతు తెలిపినందుకే నాపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ కూడా శ్యామల మండిపడుతున్నారు.